హాయ్ అండి. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మార్నింగ్ లెగ్గానే పూజ చేసుకున్నాను ఫ్రెండ్. అలాగే మా అమ్మగారు వడియాలు పెట్టించారు. అయితే ఆ డబ్బాలో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అయితే నేను ఎట్టుకుంటాను కదా అమ్మ అంటే, నీకు పెడతాను రాదు, వడియాలు ఎలాగెట్టాలో నీకు తెలియదు, అందుకే నీ పెట్టిస్తాను అన్నది. అయితే తను నిన్న తీసుకొచ్చారు. నిన్న ఒక డబ్బాలో వేస్తాననుకున్నాను కానీ మర్చిపోయాను. అందుకే ఈరోజు ఇంకా పని చేసుకోవాలి కదా అని ఇంకా డబ్బాలో మాత్రం వేసేసాను. అలాగే మా వారు బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానన్నారు. కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అవి కూడా సదరాలు ఫ్రెండ్స్. చూడండి, వంకాయలు, క్యాబేజీ, బెండకాయలు, టమాటాలు కూడా తీసుకొచ్చారు. అయితే అవన్నీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంటే బయట పెడితే పాడైపోతాయి కదా అని, లేతగా ఉన్నాయా లేదా అని బెండకాయ ఉసుకు ఇరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే జాంకాయలు కూడా తీసుకొచ్చారు. తినగానే చాలా టేస్టీగా, చాలా తీయగా ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మీ ఇంటికి వెళ్ళి తెచ్చాను. అంటే మా అమ్మవారికి ఇంటికాడ జామ చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒకసారి నెక్స్ట్ వీడియో తీసి జామ చెట్టుది పోస్ట్ చేస్తాను. అలాగే ఈరోజు మార్నింగ్ కాఫీ తాగాలనిపించింది. అయితే నేను కూడా కాఫీ తాగుతాను, కాఫీ కలిపి అన్నారు మా ఆయన గారు. అయితే కాఫీ కాసి ఇంకా దాంట్లో నంచుకి రస్కుల ప్యాకెట్ నంచుకొని తినేసాం. ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఇంకా చేస్తాం. ఇంక కాఫీ తాగగానే నెక్స్ట్ వంట ప్రిపేర్ చేయాలి కదా ఫ్రెండ్స్. నైట్ వాష్ చేసిన గిన్నెలు దబ్బలించేసి దేనికి దాన్ని దబ్బలించేసాను. అలాగే నేరేడుపళ్ళు తీసుకొచ్చారు. అవి కడుక్కొని టేస్ట్ చేశాను ఫ్రెండ్స్. చాలా తీయగా ఉన్నాయి. అయితే మీరు తింటారని అంటే ఇప్పుడే కాఫీ తాగాను కదా వద్దు అన్నారు. అయితే గిన్నెలు వేసి పక్కన పెట్టేసాను. ఇంకా నైట్ తోమేసిన గిన్నెలు ఉన్నాయి కదా, దేనికి దానికి సదిరేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఎసరెట్టే స్టవ్ వెలిగించి ఎసరెట్టాను. కొంతమంది అయితే ఇంకా తోడతానే బియ్యం కడిగేసి ఇంకా ఎసరెట్టేసి వండేస్తారు. అయితే నేను ఎరటిగా ఎసరెట్టుకొని బియ్యం కడుక్కుని పెట్టుకుంటాను. పాతకాలం పద్ధతి పాటిస్తాను నేను. అలాగే ఇలాగ ఎంతమంది పాటిస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వండడం వల్ల అన్నం నీరు రాదు, అంటే ఒక రోజంతా బాగుంటుంది. అయితే మామూలుగా తోడతో పెట్టుకున్న అన్నం అయితే నీరు వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు వారం కదా, ఏం కర్రీ చేస్తున్నామంటే పప్పు టమాటా వండుతున్నాను అని చెప్పాను. అలాగే పప్పు టమాటా కూడా రెసిపీ పెట్టాను ఫ్రెండ్స్. అయితే ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను.
ఇంకా పప్పు టమాటాలు నంచుకుంటాకి ఇంకా వడియాలు కూడా వేపుకుంటున్నాం. అంటే మా అమ్మగారు పంపించిన వడియాలు ఎలాగ ఉన్నాయి అని వేపాను ఫ్రెండ్స్. కానీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా వడియాలు కూడా వేపేసుకొని ఇంకా లంచ్కి ప్రిపేర్ అయిపోయి తినేయాలని. ఇంక పప్పు టమాటా వేసేసుకొని వడియాలు వేసేసుకొని ఇంక చేసేసాం భోజనం. మా వారు నాకు నెయ్యి కావాలి, పప్పు టమాటాలు నెయ్యి వేసుకుని తింటానన్నారు. అయితే నెయ్యి పెట్టుకుని తీసిచ్చాను. తను పప్పు టమాటాలు నెయ్యి వేసుకుంటారు. పప్పు టమాటాలు నెయ్యి వేసుకొని తినేసారు. ఇంకా ఎవరైనా మజ్జిగలోనైనా ఆవకాయ పచ్చడి గట్రా నంచుకుంటారు. నేను వెరైటీగానే వడియ నంచుకొని తింటున్నాను. ఇంకా భోజనం చేసిన గిన్నెలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా కడిగేసుకున్నాను. అయితే మా వారిని బయటకు వెళ్ళొచ్చండి అంటే నేను తీసుకెళ్ళను అన్నారు. తీసుకెళ్ళండి అంటే సరే తీసుకెళ్తే నేను ఎక్కడికి తీసుకెళ్ళను, షాపింగ్కి తీసుకెళ్ళండి అన్నాను. సరే తీసుకెళ్తాను, నీ పని అంతా చేసేసుకో అన్నారు. అందుకే బేగా పని చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే ఇలా బయటికి వెళ్ళాము లేదో కానీ చినుకులు మొదలైనవి. మబ్బు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కానీ మబ్బు అంత పెద్దగా లేదు కానీ ఇంకా చినుకులు పడ్డాయి. అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం. ఇంకా షాపింగ్ చేసుకొని ఇంక వెళ్దాం అనుకుంటే ఈ లిఫ్ట్ మాత్రం పైకి కిందకి ఆడుతూనే ఉంది. కిందకి నొక్కితే కానీ మాత్రం పైకి వస్తుంది. చూడండి, మేము ముందు కిందకి నొక్కగానే ఇంకా షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చేస్తాం. ఇంకా మా వారు ఇంకా మెయిన్ బజార్లోకి వచ్చి ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకున్నాం. మా వారిని మంచూరియా తినాలనిపిస్తే తను మంచూరియా ఇప్పించారు. అయితే అది ఎక్కడ కాదు ఫ్రెండ్స్, రత్న హాస్పిటల్ ఆపోజిట్లో పక్క రోడ్లో ఉంది. కానీ చాలా టేస్టీగా చేశారు. అయితే మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తారనుకుంటే మంచూరియా తినేసి వెళ్ళండి. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అందరూ కలిసి ఇంకా మంచూరియా తినేసి ఇంకా రిటర్న్ మా ఊరికి చలో జాయింగే ఇంకా ఇంటికి వచ్చేసాం. అయితే షాపింగ్ నుంచి చెప్పాను కదా, షాపింగ్ చేశాను, ఏం కొనుక్కున్నా అవి కూడా చూపించాలి కదా మీకు. అందుకే డ్రెస్సులు తీసుకున్నానండి. ఫస్ట్ మీకే చూపిస్తున్నాను చూడండి. దీంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పండి. నేను చేసుకున్న షాపింగ్ ఇదే ఫ్రెండ్స్. అయితే మీకు నచ్చిందా? దీంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాచింగ్ లెగ్గిన్స్ కూడా కొనుక్కున్నాను అలాగా. ఇంకా సరదాగా మా అక్కగారి అమ్మాయి నాకు కోనిటక్క అంటే నాకు వచ్చిన డిజైన్ ఎట్టేసాను. నాకులాగే ఇంత డిజైన్లు ఎవరు ఎట్టరు అనుకుంటున్నాను. చూడండి, ఫోర్క్ స్పూన్ కూడా వేసేసాను నేను. ఇదేంటక్క ఇది ఏ రకం కోనక్క అంటుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ కోన్ డిజైన్ అని చెప్పాను.
అలాగే నువ్వు కూడా పెట్టుకోవక్క అంటే సరే పెట్టుకుంటానని పెట్టుకున్నాను. అయితే మా ముగ్గురు పేర్లు రాసుకుంటానని చెప్పాను. త్రిపుర రాసావేంటక్క అని అడిగింది. అదేంటి మా ఫ్యామిలీ సినిమా పేరు రాసావేంటక్క అంటే కాదు అది మా పేర్లు అన్నాను. ఏం పేర్లక్క అసలు అని అంటే రాజీ రాజు రాజు. నా పేరు రాజేశ్వరి, మా ఆయన గారి పేరు రాజు, మా అబ్బాయి పేరు కూడా రాజు. అదేంటక్క అబ్బాయి తండ్రి పేరు రాజు అని పెట్టాను అనకండి, అది మా అత్తగారు పెట్టిన పేరు అది. అంటే మా అబ్బాయి పేరు డేవిడ్ రాజ్. ఇంకా నైట్ టైం అయిపోయింది కదా, ఇంకా ఈరోజు వారం వల్ల నేను టిఫిన్ తింటాను అంటే మా వారు కూడా మాకు కూడా టిఫిన్ వేసేయన్నారని ఇంకా దోశల పిండి కలిపి దోశలు వేసాను ఫ్రెండ్స్. అయితే మీరు ఎప్పుడైనా దోశలు వేసారా? ఇంత గుండ్రంగా వచ్చినాయా? నాకు ఫస్ట్ టైం కూడా నాకు వచ్చి కాదు. అయితే మ్యారేజ్ అయ్యాక అలా అలా నేర్చుకోవడం వల్ల దోశలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇంకా దోశలు వేసిన ఇంకా ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసాను. దోశలో చట్నీ శనగపప్పు చట్నీ చేశాను ఫ్రెండ్స్. అయితే నేను కూడా తినేసాను. ఇంకా తను కూడా మా వారు కూడా చేసేసారు. ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా గిన్నెలు కూడా తోమేసి దబ్బలించి మా వారు మ్యాచ్ చూస్తున్నారు, చెన్నై వర్సెస్ బెంగళూరు. అయితే టీవీ మాత్రం కానించి కదులుతలేదు. సీరియల్ చూడొచ్చు అన్నా కానీ నేను చూడను, ఈరోజు మ్యాచ్ పెట్టుకొని కూర్చున్నారు.